హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ చిన్నోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటో నుంచి మోటో H15 ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ మొబైల్ ప్రాసెస్ అండ్ సాఫ్ట్వేర్ విషయంగా వస్తే 7 Gen 2 ప్రాసెస్ మీద వచ్చింది. ఇంకా సాఫ్ట్వేర్ విషయంగా వస్తే ఆక్టా కోర్ ప్రాసెస్ మీద వచ్చింది. ఇంకా ర్యామ్ చూసుకున్నట్లయితే 8 GB ర్యామ్తో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 PO LED డిస్ప్లేతో వచ్చింది. ఇంకా 144 Hz రిఫ్రెష్ రేట్. ఇంకా గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 1600 నీట్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 30 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వచ్చింది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇంకా 4K వీడియో రికార్డింగ్తో మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 68V టర్బో ఫాస్ట్ ఛార్జింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు టైప్ సి పోర్ట్తో మనకి కేబుల్ వచ్చింది. ఇంకా ఈ మొబైల్ సిమ్స్ చూసుకున్నట్లయితే డ్యువల్ సిమ్ సపోర్ట్తో వచ్చింది. అలాగే 2 నానో సిమ్స్ వేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు మనకి 5G సపోర్ట్తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128 నాన్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్తో వచ్చింది. వీళ్ళు మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో మనకు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకున్నట్లయితే 620, 648తో వచ్చింది. ఇంకా జిగ్బెంచ్ స్కోర్ చూసుకున్నట్లయితే సింగిల్ కోర్ వచ్చేసరికి 1120తో వచ్చింది. అలాగే మల్టీ స్కోర్ చూసుకున్నట్లయితే 2945తో వచ్చింది. ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 9 hours 5 minutesతో వచ్చింది. ఇంకా మోటో బ్రాండ్లో ఇంకొంచెం మంచి మొబైల్ కావాలంటే మోటో H50 Pro 5G మొబైల్ ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ అయినా అలాగే సాఫ్ట్వేర్ విషయంలో అయినా గేమింగ్స్లో అయినా బెటర్గా పనిచేసింది. ఇంకా ఈ మొబైల్ OS చూసుకున్నట్టయితే Android 14 అలాగే హలో UI మీద రన్ అవుతుంది. ఇంకా వీళ్ళు మనకి NFC సపోర్ట్తో వచ్చింది. ఇంకా వైఫై చూసుకున్నట్టయితే 6E మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్ సౌండ్ విషయానికి వస్తే డాల్బీ అట్మోస్ స్పీకర్స్తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్లయితే 167 grams. ఇంకా IP60 రేటింగ్తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్ సెన్సార్ చూసుకున్నట్లయితే డిస్ప్లే మీద ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే గైరో, అలాగే కాంపస్, ఇంకా ఫ్యామిలీ పీస్ ఫీచర్స్తో మనం ముందు తీసుకుని వస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 23,640 ఉంది. డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్స్ ఉన్నాయి, చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.